బయ్యారం గార్ల ట్యాక్స్ చైర్పర్సన్ గారు గౌరవ మధుకర్ రెడ్డి గారు. సభాధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి డిప్యూటీ సీఎం పట్టి గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కుమారేశ్వర గారికి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గత 3వ తారీఖు మా PSS కూడా అభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు రైతులందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వెలువరించారు. కొంతమంది 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, కొంతమంది 10 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అన్నారు. దాంతోపాటు కౌలు రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మీకు తెలియపరచుకుంటూ, మా ప్రాంతంలో ఉండబడినటువంటి మేజర్ సమస్య ఏంటంటే ట్రైబు నాన్ ట్రైబ్ అనేది ఉన్నది. చాలా మంది పోడు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోడు పట్టాలు లేవు నా ట్రైబ్కు. మరి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా రావాలని చెప్పి తమ ద్వారా మరి దానికి సంబంధించిన 3 మంత్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి నాన్ ట్రైబ్ రైతులకు కూడా, పట్టాలు లేనటువంటి రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా కౌలు రైతులకు కూడా మరి వ్యవసాయ శాఖ అధికారి కానీ MRO గారితో కమిటీ వేసి గ్రామంలో గ్రామసభ పెట్టి ఏ గ్రామంలో ఏ రైతు కౌలు రైతు లేదా ఏ రైతు పట్టాదారు, ఆయన ఎక్కడ స్థిరపడ్డాడు, ఆయన భూమి ఏ రైతు కౌలుకి ఇస్తాడు అనేది గ్రామసభ ద్వారా తెలుసుకొని కౌలు రైతుకు కూడా ఇస్తే బాగుంటుంది. అలా వీలు కానప్పుడు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మరి పంట మీద బోనస్ ఇవ్వాలని చెప్పారు. ఆ విధంగా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మరి మా ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ కాకుండా నాన్ ట్రైబ్ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి తమను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలండి. చంద్రకొండ మండలం నుంచి మాలోత్ బొజ్జనాయక్ గారు. గౌరవనీయులు ఈ యొక్క రైతు సూచనలు సలహాల కోసం కూర్చున్న మంత్రులకు, కలెక్టర్లకు, మా తోటి రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు రైతులకు ఎంత ఇచ్చినా తప్పులేదండి. రైతు ఎప్పుడు కూడా ఇంకా కష్టాల ఊపిలోనే వెళ్తా ఉన్నాడు. ఇందాక మన వాళ్ళు మిత్రుడు చెప్తా ఉంటే ఎంత ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుందని. మరి అనేక రకాలుగా పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో కూడా ఒక తుఫాన్ లాంటిది వస్తే రైతు కష్టం అంతా కూడా వరిలో పోతుంది. అలాగే మిర్చి పంట అయితే పోయిన సంవత్సరం చాలా బాధాకరం. చాలా మంది రైతులు నష్టపోయారు పూర్తి స్థాయిలో. 1 ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చే సందర్భం. 1 ఎకరానికి 1 లక్ష నుంచి 1.5 లక్షల దాకా పెట్టుబడి అవుతా ఉంది. అలాగే పత్తిలో కూడా మార్కెటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ సంవత్సరం ఇంకా తక్కువ కనబడతా ఉంది. మీ ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, రైతుల ద్వారా తెలుసుకుందామనే ఉద్దేశంగా మీరు యొక్క సమావేశం ఏర్పాటు చేశారని అనుకుంటా ఉన్నాం. కానీ చిన్నకారు రైతు వ్యవసాయం చేసేవాడు మాత్రం పక్కా ఎక్కువ శాతం 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఖచ్చితంగా రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. 20-30 ఎకరాలు ఉన్నాడు. వారి యొక్క చేతగాక వాళ్ళ యొక్క కష్టం చేయలేక రైతులకి కౌలుకి ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఈ సన్నకారు చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోటి విషయం ఏంటంటే కౌలు రైతులు మాత్రం ఇవ్వటానికి కాగితం రాయడానికి ముందైతే రైతు భయపడుతున్నాడు. ఇది మాత్రం స్పష్టం. ఇది ఏజెన్సీలో పూర్తిగా రైతు వామ్మో రాస్తే మళ్ళీ దొరుకుతాడేమనే భయం మాత్రం ఖచ్చితంగా ఉందండి.
రైతు కౌలు రైతుకు న్యాయం చేయాలని అందరూ అంటున్నాం. కానీ కౌలు రైతుకు ఎలా రైతు నష్టం కాకుండా ఆ యొక్క కౌలు చేసే రైతుకి నష్టం కాకుండా చూడాలంటే మీరు ఒక అవకాశం ఉంటే మీరు ఒక జీవో లాంటిది 1 సంవత్సరమే పరిమితం, ఈ యొక్క 1 సంవత్సరం పరిమితంకి ఆ కౌలు రైతుకి ఎటువంటి హక్కు లేకుండా ఆ యొక్క భూమిని షెడ్యూల్ చేసుకోండి. ఇక ఫ్రీ మైండ్ తో రైతు ఉండేటట్టుగా మీరేమైనా దయచేసి ఒక జీవో లాంటిది చేస్తే రైతు భరోసాగా, రైతు ధైర్యంగా కాగితం రాస్తాడు. లేకుండా రైతు రాస్తారండి ఎవరైనా? రాస్తారా? ఎవరు రాసేదానికి లేరండి. అంచేత అటువంటి ప్రభుత్వం ద్వారా ఒక భరోసా రైతుకు రావాలా, కౌలుదారుకి న్యాయం చేయాలి. ఈ రకంగా మీరు చేస్తే చాలా సంతోషం. రైతుకు కూడా అప్పటిదాకా డబ్బులు పూర్తి స్థాయిలో పడకుండా మీరు ఫెర్టిలైజర్ షాప్ ద్వారా అక్కడ మందు కట్టాలు కానివ్వండి, ఫెర్టిలైజర్ షాపులు కానివ్వండి, ఆ ద్వారా ఆ రైతుకు వర్తించినట్టు చేస్తే ఆ డబ్బులు ఆగుగా ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, రైతు కూడా మంచి జరుగుతుంది. మీరు ఇచ్చే డబ్బులు మళ్ళీ ఒకసారి చెప్తారా కౌలు రైతుకి ఎట్లా చేయాలనేది? మళ్ళీ ఒకసారి చెప్తారా? కౌలు రైతుకి ఎట్లా చేయాలని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తారా కొంచెం అర్థమయ్యేటట్టు? కౌలు రైతుకి ఇవాళ రైతు భయపడుతున్నాడు. ఒక అగ్రిమెంట్ లాగా రాస్తే నా భూమి ప్రమాదంలో పడిపోతుందని భయంతో మాత్రం రైతులు ఉన్నారు. మీరు దాన్ని రైతు మీదనే రుద్దకుండా రైతు ధైర్యంగా ఉండి ఒక కాగితం రాయాలంటే మీరు ఒక జీవో లాంటిది, ప్రభుత్వం ద్వారా ఒక జీవో లాంటిది ఈ 1 ఇయర్ ఆ రైతు ఇవ్వవచ్చు. ఆ ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆయన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంటే అతనికి రైతు భరోసా అదే కానివ్వండి, బెనిఫిట్ కానీ కష్టపడేవాడు కావాలి. ఎవరికి? కౌలు రైతు. నా భూమి ఎక్కడికి పోతుందని ఈ రైతులు ఉంటాయి. అది గిరిగా చేస్తే ప్రతి వాడు ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే అది మీ చదువులో ఉంది. అది మీరు అట్లా చేస్తే అందరూ కూడా సుభిక్షంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక జీవో ఇష్యూ చేయాలి. అలా చేస్తే మాత్రమే అదే ఏ సంవత్సరం ఆ సంవత్సరం అట్లా చేస్తే రైతుకి ఏ కౌలుదారుకి భరోసా. ఓకే, థ్యాంక్ యూ. గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి స్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ మన దొండపాటి రమేష్ గారు, మైక్ ఇవ్వండి ప్లీజ్. రైతు భరోసా అవగాహన సదస్సుని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర దయచేసి మంత్రులు బట్టి కుమార్ గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అధికారులకి, నాతో పాటుగా పాల్గొన్నటువంటి రైతు సోదరులకి, రైతులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎట్టుందంటే రైతు కౌలు రైతు అనేది కర్ర ఎరగొద్దు పాము సాగదు అనేటువంటి పరిస్థితుల్లో వచ్చింది. గతంలో ప్రభుత్వం రైతుకి ఇచ్చేది, కౌలు రైతు ఈ సబ్సిడీలు ఉంటే కొంత పొందేవాళ్ళు, లేకపోతే రైతు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద కౌలు తగ్గించుకొని నీకు రైతు బంధు వస్తుంది కాబట్టి దీంట్లో నువ్వు సగం కౌలు తగ్గించుకోవాలనేటువంటి పద్ధతుల్లో కొద్ది అండర్స్టాండింగ్ మీద నడిచినాయి. ఇంతవరకు అలాంటి గొడవలు రాలేదు. అది కూడా ఒక అవగాహన తీసుకొచ్చుకోవాలి. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి ఏవోలు ప్రధానంగా గుర్తించినప్పుడు కౌలు రైతు ఎందుకంటే ఒక పంట వేసి మళ్ళీ వాళ్ళు ఉన్నాడు. ఎందుకంటే నేనైతే కౌలుకి ఇచ్చిన రైతులు, ఎందుకంటే అందరూ తెలియజేస్తా ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి కౌలుకి ఇస్తా ఉన్నాను. నాతో పాటుగా కౌలుకిచ్చే రైతులు కూడా నేను చాలా మందిని కనుక్కున్నాను. అట్లాగే కౌలు తీసుకునేటువంటి కౌలుదారులు కూడా కనుక్కున్నాను. కౌలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఆ రైతుకి రైతు బంధు ఇస్తున్నాను అని చెప్పేసి నిన్న మొన్న నాకు స్వయంగా కౌలు రైతులు చెప్పినటువంటి సందర్భం ఉంది. అందుకని ఈ సమస్య కొద్దిగా బర్నింగ్నే ఉంది. ఇందాక హేమంతరావు గారు చెప్పినట్టు మా రైతు సంఘంలో కూడా చాలా వరకు దీనికి సుదీర్ఘంగా చర్చ చేస్తూ ఉన్నాం. అందుకని దీంట్లో మనం గత ప్రభుత్వం పెట్టినటువంటి కందిరీగలు తెట్టి దాన్ని లేపినాం. ఇప్పుడు ఇది ఎవరు కొడతాయో ఏం చేస్తాయో తెలియనటువంటి పరిస్థితిగా ఉంది. అందుకని రైతుగా మనం నిస్వార్థంగా కౌలు రైతుకి ఇచ్చే దాంట్లో తప్పులేదు. ఇందాక సోదరు కూడా చెప్పాడు, కౌలు రైతు పంట పండించుకోవాలంటే దానికి ముందు డెవలప్మెంట్ ఉండాలి. భూమి బలంగా ఉంటేనే ఆ పంట పండే పరిస్థితి. అందుకని ఈ రైతు కూడా కొంత తన పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఆ భూమి మీద కనపడతా ఉంది. అందుకని దాంట్లో
రైతు కూడా ఇంత బలమైనటువంటి అభిప్రాయంతో కౌలు రైతుకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అటు కౌలు రైతుకి ఇటు రైతుకి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన అవసరం. అందుకని నా సూచన ఏంటంటే మనం అప్లికేషన్లో కూడా ప్రజాపాలన దరఖాస్తులో కూడా కౌలు రైతులకు 12,000 రైతులకు 15,000 ఉన్నప్పుడు ఇది క్లారిటీగా కనపడలేదు. అందుకని మీరు కూడా దానికి చెప్తా ఉన్నారు, కౌలు రైతు చేసుకునే వాడికి 12,000, కౌలు అసలు రైతు అయితే 15,000 రూపాయలు అని చెప్పి. అందుకని దీనికి నాకు ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. నేననేది ఏంటంటే రమేష్ దొండపాటి రమేష్ చెప్పింది కరెక్ట్ గా వ్యవసాయ కూలీ అది ఇయర్లీ వ్యవసాయ కూలీకి ఇచ్చే కదా, రైతు కౌలుదారు కాదు. అయితే ఈ కౌలు రైతులకు మాత్రం రైతుల నుంచి అనుమతి తీసుకొని కౌలు రైతులకి ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా బలమైన అభిప్రాయం. ఇది గ్రామ సభల్లో మనం దరఖాస్తు తీసుకుంటే రైతుల నుంచి కౌలు రైతుల నుంచి చాలా త్వరలోనే, ఎక్కువ రోజులు కూడా పట్టదు కాబట్టి అసెంబ్లీ కట్ట ముందరనే దీన్ని సాధించిన అధికారులకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇంకో అభిప్రాయం, మనం రైతు బిడ్డలకి దాదాపు చదువుల నిమిత్తం బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు కొంత ట్యాక్స్ కట్టాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కొంత తీసుకుంటా ఉన్నారు. అది ఇబ్బంది రాకుండా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలి. అట్లాగే తెల్ల కార్డు కూడా అందరికి రాలేదు, గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కాబట్టి అది కూడా దాన్ని మినహాయించి సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇల్లందు నుంచి మెట్టల కృష్ణ గారు మైక్ ఉంది. సభకు నమస్కారం సార్. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి మన అభివృద్ధిలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిగెత్తించే మరి అతిరథ మహారాజులు మన రైతుల ముందు కూర్చొని మన రైతుల సలహాలు సూచనలు అడుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే కూడా వచ్చి కనీసం రైతు సలహాలు సూచనలు అడిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే సార్ గతంలో పెత్తందారులకే మరి ఈ రైతు బంధు అనేది వారికే ఎక్కువగా డబ్బులు ముట్టడం జరిగింది సార్. మరి పేద రైతు సోదరులకు చాలా మందికి అందలేదు సార్. వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్. ఈ రోజు పేద రైతులంతా మీ వైపే చూస్తున్నారు సార్. మీ సాయం కోసం ఎందుకు చూస్తున్నారు సార్? గతంలో సాయం అందక వారి పెట్టుబడికి మరి ఏమి డబ్బులు రాక చాలా ఇబ్బంది పడ్డారు సార్. సార్ ఒకటే, మాది ఇల్లందు మండలం సార్. ఇల్లందు సొసైటీ చైర్మన్ నేను మెట్ల కృష్ణ సార్. మాది ఏజెన్సీ ఏరియా. మరి భూములు ఉన్నాయి కానీ పట్టాలు లేవు సార్. మరి ఎందుకంటే ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉన్నాయి, ఎకరం ఉంది, 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది. మరి లేని వారికి అసలు లేవు సార్. ఎందుకంటే గిరిజనులకు 25% మరి వారికి భూములు ఉండి కూడా వారికి పట్టాలు లేవు. గిరిజనేతలకే సార్ ఒక 5-10% తప్ప 90% మరి పట్టాలు లేని వారు ఉన్నారు సార్. ఎందుకంటే అలాంటి వారికి రైతు బంధు రాక, రైతు బీమా రాక మరి గిట్టుబాటు ధర కూడా మనం అందియలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఎందుకంటే ఒక ఎకరం ఉన్న రైతు మరి ఎకరంతో పాటు ఒక 4 ఎకరాలు కౌలు చేసుకుంటూ ఉన్నారు సార్. మరి మనం గిట్టుబాటు ధరకు అమ్ముకునేటప్పుడు మరి ఆ ఎకరమే ఆన్లైన్ లో ఉంటుంది సార్. మరి ఎకరానికి మొక్కజొన్నలు వచ్చేసి మరి 30 క్వింటాలు మనం ఆన్లైన్ లో కొనుగోలు చేయడం జరుగుతుంది సార్. మరి ఆ ఎకరంతో పాటు ఇంకొక 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు సార్. 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు ప్లస్ ఎకరం 5 ఎకరాలు అంటే 150 క్వింటాలు మరి మొక్కజొన్నలు సార్. నా కళ్ళ ముందు మన సొసైటీ అక్కడికి తీసుకొచ్చారు సార్ 150 క్వింటాలు. మరి ఆయన పేరు చూస్తే ఒక ఎకరం ఆన్లైన్ అయి ఉంది. 30 క్వింటాలకే ఎలిజిబుల్ ఉన్నాడు. మరి కత్తిమ సరుకు మొత్తం మళ్ళీ ట్రాక్టర్ లో తీసుకొని బయటికి పోయి ప్రైవేట్ మార్కెట్ లో అలోసులలోకి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిజమైన రైతు, నిక్కచ్చమైన రైతు, కష్టపడే రైతు వారికి న్యాయం చేయాలి సార్. మనం ఒక్కసారి ఆలోచించాలి సార్ ఇది. ఎందుకంటే ఈ పట్టాలు లేనటువంటి రైతులు చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది నష్టపోతున్నారు. ఎందుకంటే సార్ పట్టా ఉన్న రైతుకి అదే పెట్టుబడి, పట్టా లేని రైతుకి అదే పెట్టుబడి.
కానీ పట్టా ఉన్న రైతుకి కొన్ని హక్కులు ఉన్నాయి, పట్టా లేని రైతులకి హక్కులు లేవు. కాబట్టి ప్రతి ఒక్క పట్టా లేని రైతుకి 5 ఎకరాల వరకు పట్టా అయితే ఎవరికైతే ఉంటుందో ఆ పట్టాకి ఏవైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులను పట్టా లేని రైతులకు కల్పించాలని చెప్పి మీ మంత్రివర్యులను కోరుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే వారు ఎదురు చూస్తున్నారు సార్. గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే వారికి పట్టా లేదు కాబట్టి రైతు బంధు లేదు, పట్టా లేదు కాబట్టి రైతు బీమా లేదు, పట్టా లేదు కాబట్టి గిట్టుబాటు ధర లేదు. మరి ఇవన్నీ మీరు గమనించి మీరు మరి చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కౌలుకి నేను ఇస్తున్నాను సార్, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు కాగితం రాసియాలంటే వెనక ముందు ఆలోచించే పరిస్థితి. ఎందుకు ఆయనకు ఎందుకు కాగితం రాసియాలి, ఆయనకు ఎందుకు కౌలుకి ఇవ్వాలి? ఉదాహరణ సార్, మా ఏరియాలో 1 ఎకరం కౌలుకి ఇస్తే 5,000 రూపాయలు వస్తాయి. ఇవాళ రైతు బంధు 15,000 రూపాయలు వస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి కౌలుకి ఇచ్చేదానికంటే నేను ఒక 2 సాలివాలు దున్నుకొని కంది చల్లుకుంటా, అదే రైతు బంధు నాకు వస్తుంది అని చెప్పి ఆలోచనలు మరి రైతులు ఉన్నారు సార్. కాబట్టి కౌలుకి ఇచ్చేవారికి రైతు బంధు ఇవ్వాలి, కౌలు తీసుకున్న వారికి న్యాయం చేయాలి. మన వ్యవసాయ శాఖ ద్వారా గుర్తించాలి సార్. వ్యవసాయ శాఖ ప్రతి గ్రామంలో మరి కౌలుకి ఎవరిస్తున్నారో, కౌలుకి ఎవరు తీసుకుంటున్నారో అది నోట్ చేయాలి సార్. అది నోట్ చేసి. ధన్యవాదాలు కృష్ణ గారు, నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రైతుకి పోదాం. ఓకే సార్. మన భిక్షమయ్య గారు అశ్వాపురం నుంచి భిక్షమయ్య గారు. మాట్లాడమ్మా. 9 నుంచి 10 ఎకరాలు ఉన్నా కూడా 9 నుంచి 10 ఎకరాల లోపల ఉండాలని నా ఆలోచన సార్. అదేవిధంగా మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఏదైతే పెంచుదామని అనుకుందో రైతు బంధు విషయంలో అది కౌలు రైతుకి క్షేత్రస్థాయిలో ఏఈఓ గారి దగ్గర నుంచి ఏఓ గారి దగ్గరికి అది నమోదు చేసుకుని ఆ పెంచే డబ్బుల్ని కష్టపడే రైతు కౌలు రైతుకి చెందాలని నా ఆలోచన సార్. మంత్రి గారికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ప్రభుత్వం ఏదైతే పెంచుదామనుకుందో అది కౌలు రైతుకు చెందే విధంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులతోటి కౌలు రైతులు గుర్తించి ఆ పెంచే డబ్బుల్ని కౌలు రైతుకు చెందాలని నేను కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖమ్మం రూరల్ నుంచి కళ్యాణ్ వెంకటరెడ్డి గారు. సభకు నమస్కారం. రైతు భరోసా సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి రైతులకి పెద్దలందరూ కూడా నేను ఒక సూచన. కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకు అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి, రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు భట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్లకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది.
ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ, పేదవాళ్ళకి కానీ, బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. నిర్ణయం మేమేమి ప్రీఆక్యుపైడ్ మైండ్ తో ఇక్కడ కూర్చోలేదు. ఇందాక భట్టి గారు కానీ, తుమ్మల గారు కానీ చెప్పినట్లు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్ కమిటీగా అధ్యక్షులుగా భట్టి గారు, మిగతా మెంబర్లు మేమందరం ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో మిగతా 9 జిల్లాల్లో కూడా రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని భట్టి గారు చెప్పినట్టు రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది, అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ, రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని నిన్ననో మొన్ననో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక భట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఈ అసెంబ్లీలోనే పెడతాం, మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం, గతంలో మీరు ఏం చేశారో అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు, తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కంక్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ, భట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా, క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలు, సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి. కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటిగా చెప్పాలని రైతులకి సపోర్ట్ చెప్పడానికి వచ్చిన మేధావులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సార్ తమరి అనుమతితో ఇప్పుడు చర్చని మొదలు పెట్టవచ్చు సార్. సభలో వివిధ రైతు సంఘాల నుంచి, కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి, చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతుల నుంచి ఇతర వివిధ రిప్రజెంటేటివ్ శాంపుల్ ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది సార్. సభకు అందరికందండి, మీకు ఒకసారి మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నారో చేయలేపితే మీకు అందరికీ 4-5 మైకులు పెట్టడం జరిగిందండి. మైక్ మీ దగ్గరకు వస్తుంది, మీరు చర్చను మొదలు పెట్టవచ్చు. మొట్టమొదటిగా ఈ తల్లాపురెడ్డి గారి, నాగిరెడ్డి గారిని లక్ష్మీపురం గ్రామం నుంచి వచ్చారండి, ఎర్రుపాలెం మండలం. మైక్ అందిస్తారండి. తల్లాపురెడ్డి నాగిరెడ్డి గారండి. సభకు నమస్కారం అండి. నా పేరు నాగిరెడ్డి అండి, మాది లక్ష్మీపురం గ్రామం, ఎరుపాలెం మండలం. సార్, ముందుగా ఈ రైతు భరోసా పథకం అమల్లో రైతుల అభిప్రాయ సేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం, ముందుగా రైతులందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలండి. అలాగనే రైతు భరోసా పథకం ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చాను సార్. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్.
సార్ రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవో గారు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏమి లేదని తెలియక విచ్చలవాడి ఫెర్టిలైజర్తో పాటు మైక్రోన్యూట్రియన్స్ లేక విచ్చలవాడి ఫెర్టిలైజర్ వాడటం జరిగింది సార్. అది కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరటం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వసుమతి చంద్రరావు గారండి, కల్లూరు